ఇప్పుడు ఒక సినిమా హిట్ అవుతుంది అనే టాపిక్ గురించి ముందే మాట్లాడారు. ఈ సినిమాలో కంటెంట్ ఉంటుందరా, పక్క ఈ సినిమా హిట్ అవుతుంది, దీన్ని వరస్ట్ చేద్దాం. ఇది ఎన్నో ఏళ్ళ డికేట్స్ నుంచి అలవాటు అనమాట. ఏదైనా సినిమా హిట్ టాక్ వస్తుందంటే దాన్ని ఫ్లాప్ చేయించాలి. గేమ్ చేంజర్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఒక పైరసీ చేయించడానికి 4 కోట్లు కొంతమందికి ఇచ్చారు. ఇంకోటి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్, అది హిందీ మీడియా, దానికి 15 లక్షలు ఇవ్వడం జరిగిందట. అఫీషియల్గా వాడి వెబ్సైట్లోనే వాళ్ళే పెట్టడం జరిగింది. మాకు 15 లక్షలు ఇచ్చి మమ్మల్ని కొనుక్కోవాలనుకున్నారు, మేము ఏదైనా జెన్యున్గా చెప్తాం, ఇన్ని సంవత్సరాల్లో మేము ఏ సినిమాకి డబ్బులు తీసుకోలేదు, ఈ సినిమా కూడా తీసుకోము. వాడు యాక్చువల్లీ జెన్యున్గా బాగుందని చెప్పాడు. లైక్ లిటరలీ 3.5/5 ఇచ్చాడు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సినిమా బాగుంది, బట్ ఇంకొంచెం మాడిఫికేషన్ చేసి ఉంటే బాగుండనేది రాశాడు. దానికి వాళ్ళు ఈ ఆన్సర్ ఇచ్చారనమాట. సో ఇంత ఖర్చు పెట్టి ఒక సినిమాని ఫ్లాప్ చేయాల్సిన అవసరం ఎందుకు? అంటే ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ అనేది అందరికీ తెలుసు. ఒక భయం అయితే ఉందన్నమాట ఖచ్చితంగా. అంటే ఆయన వచ్చి రికార్డులు కొడితే ఎలా ఉంటుందనేది, ఆయన రెండో సినిమాతోనే చాలా పెద్ద పెద్ద స్టార్లు అందరికీ చుక్కలు చూపించారు ఖచ్చితంగా. సో ఆయన సినిమా ఎప్పుడు వస్తున్నా, అంటే మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వస్తున్నా కూడా అందరూ రెడీగా ఉంటారు నెగిటివ్ ఆర్టికల్స్ రాయడానికి, నెగిటివిటీ పెంచడానికి. సో మరి అవన్నీ తట్టుకుని ఏ సోషల్ మీడియా కానీ, దాన్ని ఏమంటారు, ఏ పిఆర్ మాఫియా కానీ లేకుండా వాళ్ళ సినిమాని వాళ్ళే ప్రమోట్ చేసుకుని వాళ్ళే తీసుకొస్తారు సినిమాని. సో ఖచ్చితంగా ఆ మాత్రం హ్యాటెడ్ అనేది ఉంటుంది. కానీ ఒక సినిమాని ఫ్లాప్ చేస్తే మాట రాయడం మంచిదే, నీకు నచ్చపోవచ్చు, మాట రాయొచ్చు, నువ్వు దాన్ని తగ్గించవచ్చు. బట్ దానికోసం నువ్వు ఖర్చు పెట్టి మరీ సినిమాని తగ్గించాలనుకున్నావు అంటే ఇంకా నువ్వు ఏ స్థాయిలో దిగజారిపోయావు అనేది అర్థం చేసుకోవచ్చు. సో ఒక ప్రముఖ హీరో పేరు అనేది మనం బయటికి చెప్పలేము. ఇంకో ఆ హీరో టీం నుంచి మొత్తం 4 నుంచి 5 కోట్లు ఖర్చు పెట్టి మరి గేమ్ చేంజర్ని అయితే ఇది చేశారని తెలుస్తుంది. మరి ఆ 4 కోట్లు 5 కోట్లు నువ్వు ఏదన్నా మంచి ఎవరికైనా అనాథలకు లేదంటే చదివించడానికి ఇస్తే నీకే పేరు వస్తుంది కదా. నీ సినిమా ప్రమోషన్స్ కన్నా ఖర్చు పెట్టుకోవచ్చు కదా. ఎందుకు అంటే మరి ఇతని మీద అంత భయం ఎందుకు? అంటే ఈ హీరోని ఎక్కడ కొడితే మళ్ళీ నీ రికార్డులు ఎక్కడ చెదిరైపోతాయో అని. సో మరి ఎందుకు అంత ద్వేషం ఎందుకు? నీకు తెలిసే జరిగిందా, నువ్వే డబ్బులు ఇచ్చావా నీ టీంకి, నీ టీం వాంటెడ్గా నీ మీద అభిమానంతో చేశారా అనేది ఇంకా నీ విజ్ఞతగా తెలియాలి. అదే కాకుండా ఏపీకి ఏవేవైతే బస్సులు వెళ్ళాయో అందులో గేమ్ చేంజర్ వేయడం అయితే ఇంకా దారుణం. మొత్తం ఈ కాన్స్పిరసీలో మొత్తం 45 మంది దాకా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా డీటెయిల్స్ ఎవరై బయటకు రాకుండా పేరెంట్స్ రిక్వెస్ట్ చేసుకుంటే, అంటే వీళ్ళు పలానా వీళ్ళు అని చెప్పి అందరు తెలుసు డీటెయిల్స్. వాళ్ళు ఏంటంటే పోలీసుల ద్వారా వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ చేసుకున్నారు, ప్లీజ్ మా పిల్లల డీటెయిల్స్ బయటపడతారు. అంటే హీరో గురించి కాదు, వీళ్ళ వ్యక్తిగతంగా వీళ్ళకు చెడ్డ పేరు వస్తుంది, చుట్టూ సొసైటీలో పరువు పోతుంది అనే ఇదితో. సో ఒక సినిమాని నువ్వు తప్పుగా రాయి, మాట రివ్యూ బ్యాడ్ రివ్యూ దాన్ని ఏమి ఉండదు, పబ్లిక్ అది అర్థం చేసుకుంటారు, ఓకే రివ్యూలు కావాలని చెప్తున్నారు లేని. బట్ నువ్వు వాంటెడ్లీ డబ్బులు ఇచ్చి మరి నువ్వు తప్పుడు రివ్యూలు రాపిచ్చి, తప్పుడు రివ్యూలు చెప్పించి, హిందీ తమిళ వెబ్సైట్లు కూడా నువ్వు డబ్బులు ఇస్తున్నావు, ఆ రేంజ్కి వెళ్ళావు అంటే ఎందుకు? అంటే నువ్వు కొట్టి చూపించు, నీకు చేత కానప్పుడు. ఇప్పుడు అట్లా ఎవరైతే నెగిటివ్ చేశారో అందులో ఒక హీరో ఉండొచ్చు, 2 హీరోలు ఉండొచ్చు. ఇక్కడ రామ్ చరణ్ గారి చెప్పు ఉంది కదా, దాంతో సమానం అనుకోవడం ఇంకా అంత మించి ఏం లేదు. సో ఏంటంటే మన సినిమాని, తమన్ గారు కూడా అదే బాధపడుతున్నారు, మన సినిమాని మనం చంపుకోవడం ఏంటి? సో నీకు టైం వచ్చినప్పుడు నువ్వు కొట్టి చూపించు, నీ ఫ్యాన్స్ నీకు లేపుతారు. నువ్వు అవతల హీరోని పడేయాలంటే నీకు అంత ద్వేషం ఎందుకు? నిజానికి ఫ్యామిలీ ఆడియన్స్ బయటకు వచ్చిన తర్వాత బాగుందని చెప్పారు. మీరు చాలా వీడియోస్ చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది బాగుంది, చాలా మంది బాగాలేదనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? చూడని వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. చూసిన వాళ్ళు ఎవరు కూడా ఫ్యామిలీ ఎవరన్నా పబ్లిక్ రివ్యూ చూస్తే చాలా బాగుందండి సినిమా, పిల్లలకి మెసేజ్ చూపించచ్చు. ఒక మనిషి అంటే ఈ జనరేషన్కి చదువుకోవాలనే వాల్యూ ఏంటి, ఆ చదువుకున్న పవర్ ఏంటి అనేది చూపించే సినిమా ఇది ఖచ్చితంగా. సో మరి ఇదైతే మంచిగా ఆడాల్సిన సినిమా, బట్ దాన్ని మీరు డబ్బులు ఖర్చు పెట్టి మరి దాని పక్కకి ఫస్ట్ రోజు నుంచి దాన్ని చంపేశారు నిజంగా. సో మరి అది టాలీవుడ్ ఇండస్ట్రీ సిగ్గుపడాలి అంతే. ఆ కర్మ అనేది రేపు మీకు సినిమా రాకుండా పోదు, దానికి మళ్ళీ తగలకుండా పోదు. సో మనం అన్యాయం చేసామంటే అది ఏదో రూపంలో తిరిగి మనకే వస్తుంది. సో అది కొంచెం మరి ఈసారన్నా ఇలాంటి పనులు చేయకుండా, సో దాన్ని కూడా రామ్ చరణ్ గారు కానీ ఆ మూవీ టీం కానీ ఎటువంటి పర్సనల్గా తీసుకోకుండా వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు. సో బట్ ఇంకోసారి ఇట్లాంటి ప్రయత్నాలు కానీ జరిగితే ఈసారి ఈసారి వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే 100% బయటకు వచ్చేస్తాయి. సో ఖచ్చితంగా ఏంటంటే అది రాకుండా చూసుకోవడం ఆ హీరో గారి బాధ్యత, ఆయన టీం బాధ్యత.